మెట్రోకి పునాది వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు? ఏ రక్త మేర్లై పారాలే, మెట్రోను అసలు రానియము అన్నారు. మరి ఈరోజు మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు కదా. కాబట్టి కానీ ఆ టైం ఒక్క పిల్లలు కూడా పడలేదు కదా సార్ అప్పటికి. అదే అంటున్నా నేను ఔటర్ రింగ్ రోడ్కి దీనికి కంపారిజన్ అందుకే చెప్పిన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? విధానపరమైనటువంటి అంశాలపైనే దీన్ని ఎట్లా చేయాలని నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చినాం, కానీ ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసలు మెట్రోనే ఉండకూడదు, మెట్రో వల్ల సర్వనాశనం అయిపోతుంది హైదరాబాదు, రక్తం ఏర్లై పారాలని ఓల్డ్ సిటీలో మాట్లాడలేదా? మరి ఏర్లై పారాలని మాట్లాడినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి డిపిఆర్ల పైనే కదా మీకు ఏదైనా సరే శాంక్షన్స్ వచ్చినాయి అన్ని కూడా మీ హయాంలో నిర్మించారు అంతే. దీనికి మొత్తం రూపకల్పన మేమే చేసినామని, ఇది మా వల్లనే వచ్చిందని చెప్పి ఈరోజు క్రెడిట్ అంతా మీ లోపల వేసుకుంటున్నారు కదా. సో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తీసుకున్నది.